ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట, ఇది నీ జీవితానికి వెలుగుల బాట, నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. నవంబర్ 9 సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవలసిన లేఖన భాగం ఉదయం ఇర్మియా గ్రంథం 46 మరియు 47 అధ్యాయములు, సాయంత్రం హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు యొక్క కృప మీకు తోడైనగాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారు కదూ? ఆయన మీకు నిరంతరం కృపాక్షేమములే మీ వెంట నడిపించే దేవుడై ఉన్నాడు. తప్పకుండా మీరు మంచి తావునకు నడిపించబడతారు. సమృద్ధి గల చోట మీరు నాటబడతారు. ఒక చెట్టుకి జలములు దానికి జీవాన్ని, అద్భుతమైనటువంటి బలాన్ని, ఫలాన్ని ఏ విధంగా ఇస్తాయో మీకు దేవుడు అంతకంటే ఎక్కువగా తన జీవం, తన బలం, తన కృప, ఆయన మహదైశ్వర్యం దయచేస్తారు. కనుక మీరు ధైర్యంగా ఉండండి, నిరీక్షణ సడలిపోనియొద్దు. చాలాసార్లు దుష్టుడైన సాతాను మీ దగ్గరకు వచ్చి మీకేమి జరగదు, మీ నిరీక్షణ వ్యర్థం, మీ విశ్వాసం వ్యర్థం, ఇదంతా కూడా అబద్ధం అని మీకు నమ్మచూపుతాడు. ఎంతమాత్రం వాటి మాటలు నమ్మవద్దు. వాణ్ణి ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఎదిరించి మీ దగ్గర నుండి తరిమివేయండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభువారు మనకిచ్చిన మాటను చదువుకుందాం. ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయము 21, 22, 23 వచనాలు. ఆ దినములలో మొర్దెకై రాజు గుమ్మములో కూర్చొని ఉండగా రాజు యొక్క 2 షండులైన బిగ్తాను, తెరేష్ అను ద్వారపాలకులు కోపగ్రస్తులై రాజైన అహష్వరోషును చంపుటకు ఆలోచించుకొని ఉండిరి. ఈ సంగతి మొర్దెకైకి తెలియబడినందున అతడు దానిని రాణి అయిన ఎస్తేరుతో చెప్పెను. ఎస్తేరు మొర్దెకై యొక్క పేరిట రాజునకు దానిని తెలియచేసెను. ఈ సంగతిని గూర్చి విచారణ కాగా అది నిజమాయెను. అందుచేత వారిద్దరును ఒక చెట్టుకు ఉరితీయింపబడిరి. ఇది రాజు ఎదుటనే రాజ్య సమాచార గ్రంథమందు వ్రాయబడిను. ప్రియమైన దేవుని బిడ్డారా, ఒక అద్భుతమైనటువంటి మాట మనం ఈ పూట చదువుకున్నాం. మొర్దెకై రాజుగారి యొక్క ప్రాణాలు అద్భుతంగా కాపాడారు. బిగ్తాను, తెరేష్ అనే ఈ 2 షండులు ఆనాటి 127 సంస్థానములకు అధిపతి అయిన మహాచక్రవర్తి అహష్వరోషు యొక్క ప్రాణాలు తీయాలని వారిద్దరూ ఒక కుట్ర పన్నారు. ఆ కుట్ర మొర్దెకైకి ఎలా తెలిసిందో ఏమో. మొర్దెకై ఆ కుట్రను గురించి తెలుసుకున్నవాడై తన యొక్క కుమార్తె అయిన ఎస్తేరమ్మకు ఆ కుట్ర సంగతి తెలియజేశాడు. ఎస్తేరు కాస్త తన భర్త అయినటువంటి అహష్వరోష్ అనే రాజుగారికి ఆ వార్త చెవులు వేసింది. అంతే, రాజుగారు విచారణ జరిపించాడు. ఆ విచారణలో నిగ్గుతేలిన విషయం ఏంటంటే, నిజంగానే రాజుగారి ప్రాణాలు తీయడానికి ఆ తెరేష్, బిగ్తాను అనే 2 షండులు కుట్ర పన్నినటువంటి విషయం వెలుగులోకి వచ్చింది. అప్పుడు రాజు వారిద్దరిని కూడా ఉరితీయించాడు. వాస్తవానికి ఈ అహష్వరోష్ అనేటువంటి రాజుకి ఒక మంచి కృతజ్ఞత కలిగినటువంటి మనసుంది. ఎందుకంటే ఎవరి రుణాన్ని అతడు ఉంచుకునేవాడు కాదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంత గొప్ప కార్యం మొర్దెకై ద్వారా
అహష్వరోష్ అనే రాజుగారికి జరిగినప్పుడు దానిని రాజుగారు అలవోకగా మర్చిపోయాడు. కానీ ఆ మాట రాజ్య సమాచార గ్రంథమందు వ్రాయబడింది. ప్రియ దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు భవిష్యత్తుని ఎరిగిన దేవుడు మనం ఇతరులకి మేలు చేసినప్పుడు లేక మనం ప్రయాసపడినప్పుడు ఆ ఫలితాన్ని లేదా ఆ ఫలాన్ని మనం అనుభవించకుండా వారు మర్చిపోవడమో లేక కావాలని మనకి ఇవ్వకుండా ఆగిపోవడమో ఆ పరిస్థితులు జరుగుతూ ఉంటుంటాయి. ప్రియ దేవుని బిడ్డలారా, అలాంటి సమయంలో మనం చాలా బాధపడతాం. నేను ఇంత గొప్ప మేలు చేశాను, కనీసం అతడు థ్యాంక్స్ అని కూడా చెప్పలేదు, కనీసం నాకు కొద్దిగా సహాయమైనా చేస్తాడేమో అనుకుంటే అది కూడా ఆయన మాట్లాడలేదు. నిజంగా నేను వ్యర్థంగా ఇతనికి నేను సహకరించానేమో, మేలు చేశానేమో అని మనం బాధపడుతూ ఉంటాం. అయితే నీవు దేవుని చిత్తములో ఉన్న వ్యక్తివైతే, దేవుని తట్టు చూస్తున్న ఒక విశ్వాసమైతే, నీ పరిస్థితులన్నీ కూడా దేవుడు తన కంట్రోల్లో పెట్టుకున్నాడని నువ్వు నమ్మాలి. ఒకరోజు వచ్చింది, రాజుగారికి నిద్రపట్టలేదు. రాజ్య సమాచార గ్రంథాన్ని తెమ్మని చెప్పాడు. ఆ పేజీలు తీయడంతోనే మొర్దెకై రాజుగారి ప్రాణాలు కాపాడిన విషయం ఆ పేజీలో వచ్చింది. అప్పుడు అడిగాడు, మొర్దెకైకి ఏదైనా బహుమానం ఇవ్వబడిందా అని. రాజా, మొర్దెకైకి ఏ విధమైన బహుమానం ఇవ్వబడలేదని వారు జవాబు చెప్పారు. అంతే, ఆ రోజున మొర్దెకైని గురించిన ఆలోచన 127 సంవత్సరాలు పరిపాలిస్తున్న ఆ చక్రవర్తి మనస్సులో నిలబడిపోయింది. ఉదయకాలం శత్రువైన హామాను వచ్చాడు. ఆ హామానికి మొర్దెకైని ఘనపరచమని చెప్పాడు. మొర్దెకైని చంపడానికి అనుమతి అడగడానికి, పర్మిషన్ అడగడానికి హామాను వచ్చాడు. తన ఇంటి దగ్గర ఉరికంబం తయారు చేయించి ఆగమేఘల మీద ఆగకుండా ఆ ఉదయకాలం రాజనగరికి నడుచుకుంటూ వచ్చాడు. కానీ కథ అడ్డం తిరిగింది. దేవుడు అద్భుతం చేశాడు. ఎవరి ప్రాణాలైతే తీయాలని హామాను తహతలాడాడో, ఉవ్విళ్ళూరాడో, ఆ మనుష్యుడే మొర్దెకైని ఆ రోజంతా గణపరిచాడు. గుర్రం మీద ఊరేగింపు చేశాడు. షూషన్ పట్టణమంతా కూడా ఆశ్చర్యపోయింది. ప్రియ దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు నువ్వు మరవబడవచ్చు, నువ్వు చేసింది కూడా మరిచిపోబడవచ్చు. అయినప్పటికీ నువ్వు బాధపడవద్దు. నువ్వు చేసిన ప్రార్థనలు వ్యర్థం కాలేదు, నువ్వు చూపిన ప్రేమ కూడా మరిచిపోబడలేదు. అది దేవుని గ్రంథములో రాయబడింది. ఒకనాడు అది వెలుగులోకి రాబోతుంది. నీకు గొప్ప మేలు జరగబోతుంది. నువ్వు ఆశ్చర్యపోదగినటువంటి ఆ దినమున నిన్ను దేవుడు నీ తలపైకెత్తి ఘనపరచబోతున్నాడు. దేవుడు అలాంటి కృప మీకు దయచేయునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, మీ ఘనమైన నామానికి వందనాలు. మీ ప్రేమను బట్టి స్తోత్రం. అయ్యా, మనుషులు మరిచిపోయినా మీరెన్నడూ మమ్మల్ని మరిచిపోరు. సియోను, నేను నిన్ను మరవజాలనని చెప్పారు. మమ్మల్ని మర్చిపోకుండా మీరు జ్ఞాపకం ఉంచుకున్నారు. మీ కృప కొరకై వందనాలు. భూమి ఆకాశములు సృజించిన మా దేవా, నీవు మమ్మల్ని జ్ఞాపకం చేసుకునుట ఇది అల్పమైన సంగతి కాదు. మా తండ్రి, మీ చేతి నీడలో మమ్మల్ని దాచి మీరు జ్ఞాపకం చేసుకున్న ఆ దినమున మీరు మాకు చేయబోయే మహాకార్యాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఘనపరుస్తూ ఈ ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.